అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్ట్ బిగ్ షాక్ ఇచ్చింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన దాంట్లో ఆయన A11 గా ఉన్నారు. ఇప్పటికే 23 మందికి సంబంధించిన దాంట్లో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. అయితే వ్యక్తిగతంగా హాజరు కావాలి, సోమవారం రోజున మీరు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంధ్యా థియేటర్ ఘటన మీ అందరికి గుర్తుండే ఉంటుంది. పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 4, 2024 సుమారుగా 2 ఏళ్ల క్రితం, సుమారుగా ఏడాదికి పైబడి అవుతోంది. సో ఆ తొక్కిసలాట ఘటనలో అక్కడికి వచ్చినటువంటి ఓ కుటుంబం, శ్రీతేజ్, రేవతి అండ్ కుటుంబం. సో వారంతా అక్కడికి వచ్చారు. తన 2 పిల్లలతో కలిసి భార్య పిల్లల్ని తీసుకొని అక్కడికి వచ్చారు ఒక వ్యక్తి. సో ఆడికి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ సడన్గా అక్కడికి రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట ఘటనలో రేవతి మరణిస్తే తన కుమారుడు శ్రీతేజ్ మాత్రం కోమాలకు వెళ్ళాడు. ఇప్పటికి 7.5 కాలం అవుతోంది, ఇంకా కోమాలోనే ఉండిపోయాడు. కొన్ని రోజుల పాటుగా కిమ్స్లో చికిత్స అందించారు. అటు అల్లు అర్జున్ కూడా కొంత ఆర్థిక సాయం చేసినట్టుగా ఉన్నాడు, కానీ ఆ అబ్బాయి ఆరోగ్యం మాత్రం కుదుటపడలేదు, ఇంకా ఆ బెడ్ పైన ఉంటూ ఉన్నాడు. సో తండ్రికి అంటే అక్కడ రేవతి మరణించింది, ఆ బాబు ఆసుపత్రి బెడ్పై కొట్టుమిట్టాడుతూ ఇంకా కోమలో ఉండడం నిజంగా ఆ కుటుంబం పుష్ప 2 సినిమా కలెక్షన్స్తో ఎంతటి సక్సెస్ సాధించిందో తెలియదు, ఎంతమంది ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారో తెలియదు, కానీ ఆ కుటుంబం మాత్రం ఇంకా కన్నీటి పర్యంతం అవుతూనే ఉంది. ఆ కుటుంబం ఇంకా రోజు రోజుకి తన కుమారుడు ఆసుపత్రి బెడ్ పై నుంచి మళ్ళీ ఇంటి దగ్గర బెడ్ పైకి వచ్చి ఉలుకు లేదు, పలుకు లేదు, ఎవరిని గుర్తుపట్టడం లేదు. రోజు చక్కగా తన కళ్ళెదుట ఆడుకున్నటువంటి ఆ కొడుకు చనిపోయినటువంటి ఆయన ఆసుపత్రి బెడ్కే పరిమితం అయినటువంటి ఆ సిచ్యువేషన్ చూసి దాదాపుగా ప్రాణం ఉందా అంటే ఉందంతే. ఆడుకోలేడు, లేవలేడు, నాన్నని పిలవలేడు, ఏమీ తినలేడు, అటువంటి సిచ్యువేషన్ ఆ బాబు అనుభవిస్తోంది ఈరోజు కూడా. సో ఈ ఘటన పైన అల్లు అర్జున్ని డైరెక్ట్గా కోర్టు ఎదుట హాజరు కావాలని చెప్పి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో గతంలో అల్లు అర్జున్ ఇదే కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు కూడా, రిమాండ్ కోసం అని చెప్పి జర్లపల్లి జైలు కూడా తరలించారు. ఇక బెయిల్ విషయం రాగానే ఒకసారిగా ఆయన్ని మళ్ళీ వదిలేశారు. సో అటు నాంపల్లి కోర్టు ఆయనకి రిమాండ్ విధించడంతో జైలుకి తరలించడం, మళ్ళీ అక్కడి నుంచి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళడం, హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టులో బెయిల్ రావడంతో ఆయన చివరిగా ఇక రిమాండ్కి వెళ్ళి ఆల్రెడీ చర్లపల్లికి వెళ్ళి ఆడ కూర్చున్న వ్యక్తి మళ్ళీ బయటకు వచ్చేశారు. సో ప్రజెంట్ ఆయన ఈ కేసులోనే మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంది. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్న నిర్మల, సో ఇంకా శ్రీతేజ్ బెడ్ పైనే ఉన్నాడు. పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగినటువంటి ఈ ఘటన బహుశా ఎవరు కూడా మర్చిపోలేరు. ఆ తర్వాత నుంచి ప్రభుత్వాలు కూడా చాలా హామీలు ఇచ్చాయి, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇవ్వమని, టికెట్ ధరలు పెంచమని, ఈవెంట్లు ఉండవని, ఎవరు రాకుండా అడ్డుకుంటామని రకరకాలుగా వాగ్దానాలు చేసింది. కానీ ఆ వాగ్దానాలు మొత్తం కూడా నీటి మాటలు అయిపోయాయి. ఇప్పుడు ఆ ఘటనలోనే అల్లు అర్జున్ కేసు ఎదుర్కొంటూ నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఏంటి అల్లు అర్జున్ సిద్ధంగా ఉన్నారా? హాజరయ్యే అవకాశం ఉందా? ఈ కేసు పైన అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఈ ఘటన మాత్రం 2024 డిసెంబర్ 4వ తేదీన జరిగిన ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుంటే మాత్రము ఇప్పటికీ శ్రీతేజ్ అయితే తీవ్ర గాయాలతో తను ఇప్పటికీ కూడా కోమాలోనే ఉన్నాడు. అయినప్పటికీ A11 గా సంధ్య థియేటర్ తొక్కిసలాట్లో A11 గా అల్లు అర్జున్ అయితే ఉన్నాడు. మరి ఈ అల్లు అర్జున్ కి ఇప్పుడు డైరెక్ట్ గా తను రావాలి, స్వయంగా హాజరు కావాలి నాంపల్లి కోర్టులో అని చెప్పేసి సామాన్లు జారీ చేసినప్పటికీ ఇప్పటి వరకు అయితే అల్లు అర్జున్ నుంచి ఎటువంటి సమాధానం అయితే బయటికి రాలేదు. కానీ అల్లు అర్జున్ ఒకవేళ హాజరు కాకపోవచ్చేమో అనే అంచనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఘటన జరిగి 1.5 సంవత్సరాల కాలం పూర్తి అయినప్పటికీ కూడా తన మీద విధించినటువంటి ఆంక్షలు, అంటే ఆ సినిమాకి ఎటువంటి ఛార్జీల పెంపు కానీ, అసలు రిలీజ్ అయిన ఎడల కూడా టికెట్ల పెంచడం కానీ, బెనిఫిట్ షోలు కూడా రద్దు చేస్తున్నామని తీసుకున్న నిర్ణయాలు కానీ, అలాగే అల్లు అర్జున్ ని ఆ రోజు సెంచల్గూడ జైలుకి రిమాండ్ కు తరలించినప్పటికీ కూడా ఒక్క రోజులోనే బెయిల్ పైన బయటికి వచ్చినాక కూడా ఇక్కడ ప్రభుత్వం మళ్ళీ తర్వాత ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళతో అందరితో కూడా ప్రొడ్యూసర్లను, డైరెక్టర్లను పిలిపించుకొని సమావేశాలు జరిపించిన తర్వాత మళ్ళీ బెనిఫిట్ షోలు ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతూ వస్తూ ఉన్నాయి. అలాంటిది ఇంకొక విషయం కూడా ఇక్కడ ప్రభుత్వము సినిమా వాళ్ళను గుర్తించి కొన్ని అవార్డులు ఇచ్చే విధిగా అందులో అల్లు అర్జున్ కూడా ఉండడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ డైరెక్ట్ గా కోర్టుకెళ్లి ఆయన హాజరు కాకపోవచ్చు కోర్టులో అని చెప్పేసి అంచనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఓ పరంగా చూసుకున్నట్లయితే
శ్రీతేజ్ కుటుంబానికి మరి అల్లు అర్జున్ వెళ్లి పరామర్శిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ వైఫ్ కూడా స్నేహారెడ్డి కూడా వెళ్లి పలకరిస్తున్నారు. వాళ్ళ బాగోగులంతా వాళ్ళే చూసుకుంటున్నారు అనేది కొంతమంది దృష్టిలోకి అది కూడా దృష్టిలో పెట్టుకొని వెళ్లి హాజరు అవ్వచ్చు అని చెప్పేసి కూడా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు సాయంత్రం వరకు అల్లు అర్జున్ స్పందన ఏంటి అని బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మనోజ్, రైట్, థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా అల్లు అర్జున్ A11 గా ఉన్నారు ఈ కేసులో. 23 మంది మొత్తం ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సంధ్యా థియేటర్లో ఆ రోజు పర్మిషన్ కూడా సంధ్యా థియేటర్ ఎక్స్పెక్ట్ చేసింది చిక్కడపల్లి పోలీసుల నుంచి, కానీ పోలీసు పర్మిషన్ ఇవ్వలేదు. పోలీసు అక్కడ పర్మిషన్ లేదని చెప్పి తిరస్కరించారు కూడా. అక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పోలీసులకి, సరే వాళ్ళు పోలీసులు కూడా అక్కడ కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు అనుకోండి, ఎందుకంటే అక్కడికి వచ్చిన సంఘటనలు నిజంగానే వద్దు అనుకున్నప్పుడు ఆపాల్సింది. ఆయన వచ్చిన తర్వాత అటు నుంచి అటు వెనక్కి పంపించాల్సింది. కానీ పోలీసులు ఆయనకి రక్షణ కల్పించి వచ్చాడకరా అని చెప్పి ఫ్యాన్స్ని కలవమని చెప్పి ఆయన బయటకు వచ్చి చేతులు ఊపి కాళ్ళు ఊపి గాల్లో ముద్దులు ఇచ్చి ఆ తర్వాత థియేటర్ లోపలికి వెళ్ళే సమయంలో రేవతి అనేటువంటి ఒక మహిళ చనిపోతే ఇంకో బాబు ఆసుపత్రి బెడ్పై ఇప్పటికీ ఇంకా పడుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అల్లు అర్జున్ ఏదో ఆర్థిక సాయం చేశాడు, కొంత ప్రొడ్యూసర్ ఏదో ఆర్థిక సాయం చేసి ఉండొచ్చు, కానీ ఆ బాబు తల్లి యొక్క ప్రాణాలు వెనక్కి తీసుకురాలేరు. ఆ బాబు యొక్క ఆ పరిస్థితిని దాన్ని చక్కదిద్దలేరు. సో ఈ ఘటన ఇంకోసారి జరగకుండా ఉండాలంటే ప్రీ రిలీజ్ అనేటువంటి ఈ అంశం ఉండదు అని చెప్పి ప్రభుత్వం కూడా చెప్పుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా అగ్రెసివ్గా మాట్లాడుకొచ్చారు, చాలా దారుణంగా ఇంకోసారి పర్మిషన్ ఉండదని వార్నింగ్లు ఇచ్చారు సినిమా వాళ్ళకి. కానీ ఏమైంది, అంత వస్తే అమీ తుమి మనం ఒకటి అని చెప్పి జబ్బల కింద జొరిపోయి మళ్ళీ ప్రత్యేకంగా మీటింగులు పెట్టి ప్రత్యేకంగా వారితో సమావేశాలు జరిపి, నాకు తెలిసి 2.5 ఏళ్ల కాలంలో ఏ ఒక్క రైతును కూడా దగ్గర తీసి సమస్య ఏందని అడగనటువంటి ముఖ్యమంత్రి సినిమా వాళ్ళని దగ్గర తీసి సినిమా వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళతో టిఫిన్లు టీలు చేసి ఆ తర్వాత ఒక సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో ఏదో నిర్ణయం తీసుకున్నాము, హాలీవుడ్ తరహాలో టాలీవుడ్ని చేస్తామని చెప్పి మాట్లాడుకొచ్చారు. సో ఆ గద్దర్ అవార్డ్స్, ఆ ఏడాది గద్దర్ అవార్డ్స్ సమయంలో కూడా అల్లు అర్జున్కి అవార్డు వచ్చారు. నటన వేరు, అవార్డు ఇవ్వడం వేరు, ఇక్కడ సంఘటన వేరు. సో దాదాపుగా చెర్లపల్లి జైల్లో అల్లు అర్జున్ని వేస్తామనేటువంటి సిచ్యువేషన్ వరకు వెళ్ళి చెర్లపల్లి జైలుకు పంపించినటువంటి ఈ ప్రభుత్వం పోలీసులు ఆఖరికి వస్తే ఆ కేసు ఏమైందో కూడా తెలియదు. మరి అంతలా ప్రదర్శించినటువంటి అత్యుత్సాహం కాస్త అప్పుడు నీరు గారిపోయిందా? బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు, దాని మీద ఏం ఇన్వెస్టిగేషన్ చేశారు? తప్పిదానికి కారణం ఏంటి? థియేటర్ కారణమా, అల్లు అర్జున్ కారణమా, ఆ రోజు రేవతి మరణానికి కారణం ఏంటి? ఇప్పటి వరకు ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. అంతే, అమీ తుమి, మీరెంత స్వరడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా. సో మన డబ్బా మనం కొట్టుకోవాలి, ఎదుటి డబ్బా కొట్టాలి, ఇద్దరం కలిసి ఎవరి డబ్బాలు కొట్టుకుంటూ ఉండాలి. ఇది సినిమా వాళ్ళకి ప్రభుత్వాన్ని జరుగుతున్నట్టుగా ప్రజలు విమర్శిస్తూ ఉన్నారు. టికెట్ల ధరలు పెంచమంటారు, టికెట్ల ధరలు పెంచేస్తారు, రాత్రి జీవోలు వచ్చేస్తాయి. అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి దయ్యాలు తిరిగే రాత్రి జీవోలు వచ్చేస్తాయి. ఇది పబ్లిక్ నుంచి వస్తున్న మాట. ప్రీ రిలీజ్ ఈవెంట్లు లేవంటారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు పర్మిషన్లు వస్తాయి, టికెట్ ధరల పెంపు అట్లనే జరుగుతుంది. అన్నీ ఇక్కడ మేము అంతా ఒకటన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. కానీ పాపం ఇక్కడ చనిపోయింది ఎవరో ఒక సామాన్య కుటుంబం, రేవతి కుటుంబం. సో చాలామంది అంటున్నారు ఏంటంటే వాళ్ళకేంది డబ్బులు బాగా వచ్చాయి, తలా ₹1 కోటి ఇచ్చారు కదా అని చెప్పి. ఎవరికి కావాలి డబ్బులు? ఆ తల్లి చనిపోయింది, ఆ బాబు ఆసుపత్రి బెడ్ పైన, తర్వాత ఆ ఇంట్లో ఆ బెడ్పై పడుకుంటూ ఉంటే డబ్బులు కావాలా? నిజంగా ఈ రకంగా డబ్బులు ఇస్తామంటే ఆడికి వచ్చి దీనికి కారణమైనటువంటి ఆ 23 మంది ఎవరైతే ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు జోడించారో వాళ్ళ కుటుంబాలను చంపేస్తారో డబ్బులు ఇస్తామంటే జరగదు. సో ఇప్పుడు అల్లు అర్జున్ని మళ్ళీ ఇదే కేసులో నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసి కోర్టు ఏదో వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. మరి అల్లు అర్జున్ వెళ్తాడా లేదా? ఏదో సినిమాల మాదిరిగా ఇక్కడే ఆయన నేను నడిచిపోద్ది కదా, లాయర్లను పంపిస్తా లేకపోతే ఇంకరీ చేస్తానట్టుగా ఊరుకుంటాడా, లేకుంటే విఘ్నతతో న్యాయస్థానాన్ని గౌరవించి ఆయన కోర్టు మెట్లెక్తాడో చూడాలి. బట్ ఆ సంఘటన కనుక మీకు గుర్తుండుంటే ఇప్పటికీ ఇంకా దీనికి కారకులు ఎవరు అనేది క్వశ్చన్ మార్కే. ఎవరికి రేవతి మరణానికి కారణం ఎవరు? ఆ రోజు ఆ బాబు అంతలా పరిస్థితి దొరకడానికి కారణం ఎవరు? ఎవరిని నిందిద్దాం? చట్టాలని ఎవరిని శిక్షించాయి? నో, ఎవరిని శిక్షించలేదు. పోయారు, బయటకు వచ్చారు, అంతా మనం ఒకటన్నట్టుగా మళ్ళీ అందరూ సంకల కింద చేరిపోయి అంతా ఒకటైపోయారు తప్ప ఏం ఉపయోగం లేదు ఈ ఘటనలో అయితే. సో మీకేమనిపిస్తోంది, దీనికి కారకులు ఎవరు? రేవతి మరణానికి ఆ శ్రీతేజన్ అబ్బాయి ఇంకా ఆ బెడ్పై ఒక విగత జీవిగా ఉండడానికి, విగత జీవి ఇన్ ద సెన్స్ ఆయన చలనం లేదు, పిలిస్తే పలకడం లేదు, నాన్న అని పిలవడం లేదు, తిండి తినడం లేదు, కేవలం బెడ్పై ఉన్నాడా అంటే ఉన్నాడా అంతే. ఆ బాబు ఆ స్థితికి రావడానికి కారణం ఎవరు? ఒక మరణం, ఇంకొకరు అక్కడ ఉండిపోవడం, బెడ్పై పడుకొని పోవడం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ కోర్టుకు వెళ్తాడా లేదా, మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU